మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. మీరు క్లియర్‌గా నాకు సమాధానం చెబుతారు. మొట్టమొదటిది, మనం గతంలో ఫాలో అయిన వాళ్ళకి యేసు ప్రభుకి తేడా ఏంటి? దయచేసి నోరు తెరిచి అందరూ చెప్పండి. ఇంత విని కూడా చెప్పకపోతే మీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మర్యాదగా చెప్పండి. బంగారు తల్లులరా నోరు తెరిచారు. వీళ్ళు తెరుస్తారు, నోరు తెరుస్తారని చూడండి. వీళ్ళు చెప్పండి మీరు కూడా. యేసు ప్రభువుకి మనం గతంలో ఫాలో అయిన వాళ్ళకి వేరియేషన్ ఏంటి? ఒక్క మాటలో చెప్పేయాలి. చెప్పండి. అందరు చెప్పాలి. అట్ట చూస్తారేంది? ఇప్పుడు దాకా విన్నారుగా. ఏం మనుషులు? మన పాపముల కొరకు యేసు ప్రాణం పెట్టాడు, వాళ్ళు పెట్టలేదని ఒక ముక్క చెప్పరేమా? మీకు రాకనా? లేకపోతే ఏందిలే చెప్పేదని ఏమన్నా పెడద్రమేనా? చెప్పండి, నోరు తెరిచి చెప్పరే. చిన్నపిల్లలు అయితే చెవి మెలేసేవాడిని వచ్చి బెత్తం ఒకటి తీసుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దోళ్ళు అయిపోయారు నాకన్నా. చెప్పండి, అందరు చెప్పండి. యేసు ప్రభుకి వాళ్ళకి తేడా అయింది. పాపాత్ములమైన మనల్ని విమోచించడానికి తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు యేసు. వాళ్ళు మన కోసం ఏమి అలాగే ఏ పాపము లేని పరిపూర్ణ పరిశుద్ధుడు యేసు. అరిషడ్ వర్గాలకు బానిసలైన పరిస్థితి వారిది. 3, మనం ఒక మట్టి పురుగు లాంటి మానవులమైన మనం దేవుడు అంతటి వారుగా మారడానికి కావలసిన ఆ హై క్వాలిటీస్ అన్నీ జీసస్లో ఉన్నాయి. ఒక మనిషి మహనీయుడిగా మారేటువంటి అద్భుతమైనటువంటి కొలతలు యేసులో ఉన్నాయి. యేసు అద్భుతమైన మాదిరి. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ పునాది సరిగ్గా పడిందనుకో, ఇక 100 మంది 100 బెదిరింపులు బెదిరించినా, 100 రకాలుగా ఇబ్బంది పెట్టినా, నీ సావు మేము చేస్తామని చంపడానికి వచ్చినా, చంపితే చంపుకోండి, ఏదో ఒకరోజు చచ్చేదే. అదేదో ఏసై కోసం ఏసై నామంలో చంపండి, కానీ యేసును మాత్రం వదిలే ప్రసక్తే లేదు. కులంలోంచి వెళ్ళేస్తాం, వేసుకోండి. ఉద్యోగం ఊడదీస్తాం, తీసుకోండి. మా కమిటీలోంచి నీ హోదా తొలగించుకోండి. చుట్టాలు పక్కాలుగా ఎవడు నీ కొంపకు రాకపోతే పోండి. బియ్యం ఖర్చు తగ్గింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.